2026 టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్ 2 ఉత్కంఠ పోరులో ఇంగ్లాండ్ని ఓడించిన భారత్. వాంకడే వేదికగా సెమీఫైనల్ 2 మ్యాచ్ని చూసిన వారికి మినీ హార్ట్ అటాకే. ఇండియా కష్టాల్లో ఉన్నప్పుడు వినిపించే ఏకైక పేరు బూమ్ బూమ్ బుమ్రా. భారత్ గెలుపు కీ రోల్ అక్షర్ పటేల్ గేమ్ చేంజింగ్ క్యాచెస్. ఇక మిగిలింది ఒక్క అడుగు మాత్రమే. మరి నెక్స్ట్ ఏంటి? హ్యావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ స్పోర్ట్స్. భారత్ ఇంగ్లాండ్ సెమీఫైనల్ చూసిన ఫ్యాన్స్కి మినీ హార్ట్ అటాక్ అంటే ఏంటో తెలిసొచ్చుంటుంది. ఈజీగా ఫైనల్ బరిలో నిలుస్తామనుకున్నటువంటి భారత్ అభిమానులు ఆఖరి ఓవర్ వరకు నరాలు తెగే ఉత్కంఠతో టీవీలకు ఫోన్లకు అతుక్కుపై కూర్చున్నారు. ఈజీగా గెలుస్తామనుకున్నటువంటి ఈ మ్యాచ్లో భారత్ కేవలం ఒకే ఒక్క 6 తేడాతో ఓడిపోయింది. ఆఖరి బంత్ వరకు పోరాడిన ఇంగ్లాండ్ ప్లేయర్ను అభినందించకుండా ఉండలేకపోయారు. ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026 సెమీఫైనల్ 2 మ్యాచ్ అసలైన టీ20 మజా ఏంటో రుజువు చూపించింది. టీమిండియానే ఓ రేంజ్లో ఆడింది అనుకుంటే ఇంగ్లాండ్ టీం అంతకు మించి పోరాటం చేసింది. ఒకానొక దశలో కొంపదీసి ఇంగ్లాండ్ ఫైనల్కి వెళ్తుంది అన్న భయం కూడా అభిమానుల్లో కలిగిందంటే అర్థం చేసుకోవచ్చు ఏ రేంజ్లో మ్యాచ్ జరిగిందో. కానీ అదృష్టం మన వైపు ఉండడంతో భారత్కు గెలుపు అందింది. ముంబై వాంకడే స్టేడియం వేదికగా జరిగినటువంటి ఈ మ్యాచ్లో టాస్ గెలిచినటువంటి ఇంగ్లాండ్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. అయితే జనరల్గా వాంకడే వేదికగా చేజింగ్ టీమే ఎక్కువగా విజయాలు నమోదు చేస్తుంది. అయితే ఫస్ట్ బ్యాటింగ్కి వచ్చినటువంటి భారత్ ఆరంభంలోనే అభిషేక్ శర్మ వికెట్ కోల్పోయిన సంజు శాంసన్ క్లాష్ షో. ఆఖరి ఓవర్లో హార్దిక్ అండ్ దూబే హిట్టింగ్తో 7 వికెట్లు కోల్పోయి 253 భారీ పరుగులు చేసింది. అసాధ్యమైన 254 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ జట్టు మొదటి నుంచే దూకుడు ప్రదర్శించింది. ఆరంభంలోనే ఫీల్డ్ షాట్ అవుట్ అయినప్పటికీ మరో ఓపెనర్ జాస్ బట్లర్ ఛార్జ్ తీసుకున్నారు. మంచి ఫామ్లో ఉన్నటువంటి హ్యారీ బ్రూక్ను అక్షర్ పటేల్ అద్భుత క్యాచ్తో పెవిలియన్కు పంపడంతో మ్యాచ్ భారత్దే అనుకున్నారు. కానీ జాకబ్ బెథెల్ విరోచిత ఇన్నింగ్స్తో సీన్ ఒక్కసారిగా రివర్స్ అయింది. వచ్చినటువంటి ప్లేయర్లు వచ్చినట్టే సిక్సర్లు బాది తమ మోటివ్ విజయమే అని చాటి చెప్పారు. 45 బంతుల్లోనే సెంచరీ చేసినటువంటి జాకబ్ బెథెల్ ఆఖరి ఓవర్లో రన్అట్ కావడంతో భారత్ గెలుపు ఖరారైంది. అయితే ఆ తర్వాత వచ్చినటువంటి జోఫ్రా ఆర్చర్ వరుసగా 6లు బాదడం, మధ్యలో దూబే వైడ్లు వేయడంతో కొంచెం టెన్షన్ అయ్యారు. చివరికి భారత్ 254 పరుగుల టార్గెట్ కేవలం 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే ఈ గెలుపుతో టీమిండియా టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో నిలిచింది. మార్చి 8న అహ్మదాబాద్లో జరిగేటువంటి ఫైనల్ మ్యాచ్లో న్యూజిలాండ్తో తలపడనుంది. ఇంగ్లాండ్ బ్యాటర్ జాకబ్ బెథెల్ 48 బంతుల్లో 8 ఫోర్లు 7 సిక్సర్లతో 105 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచారు. భారత్ తరపున సంజు శాంసన్ 42 బంతుల్లో 8 ఫోర్లు 7 సిక్సర్లతో 89 పరుగులతో హైయెస్ట్ స్కోరర్గా నిలిచాడు. ఇక ఇంగ్లాండ్ స్పిన్నర్లు బిల్ జాక్స్, ఆదిల్ రషీద్ చెరొకవి 2 వికెట్లు తీయగా భారత స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి దారుణంగా విఫలమై 1 వికెట్ తీసి 64 పరుగులు బాధించుకున్నాడు. మొత్తానికి నువ్వా నేనా అన్నట్టు సాగినటువంటి ఈ మ్యాచ్ ఆడియన్స్కి మంచి బిర్యానీ అందించింది. ఇక టీమిండియా ఎప్పుడు కష్టాల్లో ఉన్నా గుర్తొచ్చేటువంటి ఏకైక బౌలర్ జస్ప్రీత్ బుమ్రా. టీ20 వరల్డ్ కప్ 2024 ఫైనల్ అయినా, ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026 సెమీఫైనల్లో అయినా భారత్ మ్యాచ్ గెలిచిందంటే దానికి ఏకైక కారణం జస్ప్రీత్ బుమ్రానే అని నిర్మోహమాటంగా చెప్పొచ్చు. డెత్ ఓవర్లలో పరుగులు కట్టడి చేయడం, తన శక్తిని అంతటా కుదిగట్టిగానే జట్టును విజయం సాధించేలా చేయడం బుమ్రా ఒక్కడికే సాధ్యం. వాంకడే వేదికగా ఇంగ్లాండ్తో జరిగినటువంటి సెమీఫైనల్లోనూ బుమ్రా తన మ్యాజిక్తో మ్యాచ్ని మలుపు తిప్పాడు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసినటువంటి భారత్ 7 వికెట్ల నష్టానికి 253 పరుగులు చేస్తే ఇంగ్లాండ్ 7 వికెట్ల నష్టానికి 246 పరుగులు చేసింది. అంటే కేవలం 7 పరుగుల తేడాతో ఓడిపోయింది. బుమ్రా ఆఖర్లో వేసినటువంటి 2 ఓవర్లే భారత విజయానికి కారణమయ్యాయి. 15 ఓవర్లు ముగిసే సమయానికి ఇంగ్లాండ్ టీం 185 పరుగులు చేసింది. క్రీజ్లో జాకబ్ బెథెల్, శామ్ కరన్ ఉన్నారు. 16వ ఓవర్ ఛార్జ్ తీసుకున్నటువంటి బుమ్రా ఆ ఓవర్లో కేవలం 8 పరుగులు ఇచ్చాడు. 17వ ఓవర్ బౌలింగ్ చేసినటువంటి హర్షదీప్ సింగ్ ఏకంగా 16 పరుగులు సమర్పించుకున్నాడు. వైడ్లతో ప్రయోగాలు చేసి ఆఖర్లో 6-4తో బాధించుకొని మ్యాచ్ని ఇంగ్లాండ్ వైపు తిప్పాడు. 17 ఓవర్లు ముగిసే సమయానికి ఇంగ్లాండ్ 209 తోటి 5 వికెట్లు కోల్పోయి ఉండగా బెథెల్ 94, కరణ్ 14 పరుగులు చేశాడు. అంటే ఆఖరి 3 ఓవర్లలో ఇంగ్లాండ్ విజయానికి కావాల్సింది కేవలం 45 పరుగులు మాత్రమే. అది కూడా వాంకడే స్టేడియంలో బెథెల్ ఫామ్లో ఉండడం, కరణ్ కూడా పరుగులు రాబట్టడంతో మ్యాచ్ చేజారిందని అందరూ అనుకున్నారు. కానీ 18వ ఓవర్లో బంతి పట్టుకున్నటువంటి బుమ్రా ఒక్కసారిగా మ్యాచ్ స్వభావాన్ని మార్చేశాడు. తన అనుభవాన్ని అంతా ఉపయోగించి బౌలింగ్ చేసిన బుమ్రా కీలకమైనటువంటి ఆ ఓవర్లో కేవలం 6 పరుగులు మాత్రమే ఇచ్చాడు. దాంతో భారత అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. బుమ్రా ఓవర్లో భారత్కు కొంత ఒత్తిడి తగ్గడం, 19వ ఓవర్లో పాండ్యా, శామ్ కరన్ని అవుట్ చేసి 9 పరుగులు ఇవ్వడంతో టీమిండియా విజయం ఖాయమైంది. దూబే వేసినటువంటి ఆఖరి ఓవర్లో బెథెల్ మొదటి బంతికే రన్అట్ అయినప్పటికీ హార్చర్ హ్యాట్రిక్ సిక్సర్లతో 22 పరుగులు చేశాడు.
దాంతో 7 పరుగుల తేడాతో టీమిండియా ఫైనల్లో అడుగుపెట్టింది. కానీ టీమిండియా వైస్ కెప్టెన్ అక్షర్ పటేల్ గేమ్ చేంజర్ ఆఫ్ సెమీఫైనల్ అయ్యాడని నిర్మోపంటంగా చెప్పొచ్చు. చావో రేవో మ్యాచ్లో గ్రౌండ్లో ఉన్నంతసేపు గెలుపు కోసమే అక్షర్ పటేల్ పోరాడాడు. బ్యాటింగ్లో అవకాశం రానప్పటికీ బౌలింగ్ ఫీల్డింగ్లో మాత్రం చెలరేగిపోయాడు. గాల్లోకి ఎప్పుడు బాల్ లేచినా సరే అది అక్షర్ చేతిలోకే వెళ్ళింది. కీలక సమయంలో అక్షర్ అందుకున్నటువంటి ఓ క్యాచ్ మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసింది. దాంతో టీమిండియా ఫైనల్ బరిలో నిలిచింది. ఇంగ్లాండ్ బ్యాటింగ్ సమయంలో అక్షర్ పటేల్ అందుకున్నటువంటి క్యాచ్లు భారత విజయంలో కీలక పాత్ర పోషించాయి. హార్దిక్ పాండ్యా బౌలింగ్, అరవీర భయంకరుడు బ్యాటర్ ఫిల్ సాల్ట్ గాల్లో లేపినటువంటి బాల్ని అక్షర్ పటేల్ అద్భుతంగా అందుకున్నాడు. దాంతో తొలి వికెట్లో అక్షర్ పాత్ర కనిపించింది. అయితే పాకిస్తాన్ మీద సెంచరీతో ఫుల్ ఫామ్లో ఉన్నటువంటి హ్యారీ బ్రూక్ భారత్ మీద కూడా అటాకింగ్ బ్యాటింగ్ చేయాలని చూశాడు. కానీ బుమ్రా వేసినటువంటి బంతిని ఆఫ్లైన్ గాల్లోకి లేపగా అక్షర్ పటేల్ చాలా దూరం పరిగెత్తి డైవ్ చేసి మరీ క్యాచ్ అందుకొని దాంతో 2వ వికెట్ క్యాచ్ కూడా అక్షర్ పటేలే అందుకున్నాడు. ఇక ఈ క్యాచ్ పట్టుకోవడంతో భారత అభిమానులు పాటు కూడా ప్లేయర్లు కూడా పార్టీ మోడ్లోకి వెళ్ళిపోయారు. ఇక కీలక సమయంలో మ్యాచ్ 14వ ఓవర్లో విల్ జాక్ సిక్సర్గా మలచాలని అనుకున్నటువంటి బాల్ని బౌండరీ లైన్ వద్ద అందుకొని ఆ వెంటనే శివం దుబే చేతిలోకి విసిరేశాడు. ఈ 3 క్యాచ్లతో భారత విజయంలో అక్షర్ పటేల్ కీ రోల్ ప్లే చేశారని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు. ఈ మ్యాచ్లో 2 పరుగులు చేసినటువంటి అక్షర్ పటేల్ 3 క్యాచ్లతో తన వైస్ కెప్టెన్ రోల్ సరిగ్గా నిర్వర్తించాడు. అదేవిధంగా 5 బంతుల్లో ఒక 4, 2 సిక్సర్లతో విరోచితంగా బ్యాటింగ్ చేస్తున్న టామ్ బ్యాటమ్ను కూడా అక్షర్ పటేల్ క్లీన్ బౌల్ చేశాడు. 3 ఓవర్లు బౌలింగ్ చేసిన పటేల్ 35 పరుగులిచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. ఈ మ్యాచ్లో అక్షర్ పటేల్ 3 క్యాచ్లతో గేమ్ చేంజర్గా నిలిచాడు. కానీ ఒక్కసారి మ్యాచ్ స్వరూపాన్ని ఊహించుకుంటే నిజంగా వెన్నులో వణుకు పుట్టేటువంటి ఉత్కంఠత. ఎందుకంటే ఆల్మోస్ట్ ఒక్క సిక్సర్ ఆ గ్యాప్లో ఎప్పుడు కొట్టినా కానీ నిజంగా ఈరోజు ఇండియా పరిస్థితి వేరేలా ఉండేది. ఆ ఒక్క సిక్సరే ఈరోజు ఇండియాని సేవ్ చేసింది. ఇన్ కేస్ ఒకవేళ కనుక ఆ సిక్సర్ కనుక ఆ గ్యాప్లో ఎక్కడన్నా పడుంటే మాత్రం ఆల్మోస్ట్ సూపర్ ఓవర్కి వచ్చేటువంటి సిచ్యువేషన్స్ చాలా క్లియర్గా అర్థమైపోయింది. బట్ ఏదేమైనప్పటికీ కూడా అంత భారీ లక్ష్యాన్ని ముందు పెట్టుకున్నా కానీ నిజంగా ఇంగ్లాండ్ బ్యాటర్స్ మాత్రం ఆచి తూచి అండ్ దాని తర్వాత విజయమే లక్ష్యం అనే రేంజ్లో విరోచితంగా బ్యాటింగ్ చేశారు. బట్ అయినప్పటికీ అట్లీస్ట్ సెంచరీ చేసినప్పటికీ కూడా బ్యాట్స్మెన్ కొంచెం డిసప్పాయింట్మెంట్లో ఉండొచ్చు. బట్ సెంచరీ వృధా అయినా కానీ అంత భారీ స్కోర్, అది కూడా చేజింగ్లో సేవ్ చేయడం అంటే నిజంగా ఆషామాషి కాదు. చాలామంది ఇంగ్లాండ్ని కూడా చాలా బాగా మెచ్చుకుంటున్నారు. సో ఏదేమైనప్పటికీ కూడా ఫైనల్గా ఇండియా ఫైనల్లో అడుగు పెట్టింది. బట్ ఇక మిగిలింది ఒకే ఒక్క అడుగు మాత్రమే. అది కూడా న్యూజిలాండ్ బ్యాటర్స్ మీద నిజంగా ఇదే బ్యాటింగ్ ఇదే బౌలింగ్ కూడా ప్రదర్శిస్తే డెఫినెట్గా ఇండియాకి కప్ వచ్చేటువంటి ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉండేటువంటి చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో చూడాలి, మంచి ఫామ్లో ఉన్నటువంటి టీమిండియా నెక్స్ట్ అక్కడి నుంచి కూడా సౌత్ ఆఫ్రికా లాంటి ఒక మేజర్ టీం, అంటే ఇంత ఒక పర్ఫెక్ట్ అంటే సెట్ టీంని కూడా ఓడించి ఫైనల్లోకి వచ్చింది న్యూజిలాండ్. సో ఇక న్యూజిలాండ్ ఇండియా తలపడుతుండడంలో నిజంగా కూడా చాలామంది ఎగ్జైటెడ్గా ఉన్నారు. ఇన్ కేస్ అక్కడ గ్రూప్ స్టేజ్లో ఉన్నటువంటి ఆల్రెడీ అక్కడ వాళ్ళొక మ్యాచ్ ఓడిపోయారు, వీళ్ళొక మ్యాచ్ ఓడిపోయారు, అయినా కానీ ఈ 2 టీమ్స్ ఇప్పుడు ఫైనల్లోకి రావడం అండ్ దాని తర్వాత న్యూజిలాండ్ కూడా చాలా పట్టు అంటే బౌలింగ్ కొంచెం మైనస్ ఉంది. బట్ ఇక్కడ మనకు కూడా అదే విధంగా ఉందండి. ఇక్కడ బుమ్రా ఒకటి తప్పితే పెద్దగా బౌలింగ్ చేసేటువంటి సిచ్యువేషన్ చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. వరుణ్ చక్రవర్తి ఆల్సో నిన్న 64 పరుగులు, అది కూడా ఒకే వికెట్. అంటే నిజంగా వరుణ్ చక్రవర్తికి ఏ మాత్రం కూడా మర్యాద అసలు ఇవ్వలేదని అయితే చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇన్ కేస్ హర్షదీప్ సింగ్ కూడా ఒత్తిడిలో కొంచెం వైడ్స్ దాని తర్వాత యార్కర్స్ వేసేటువంటి ప్రయత్నం చేసినా కానీ లాస్ట్ ఓవర్లో 16 పరుగులు సమర్పించుకున్నాడు. హార్దిక్ పాండ్యా నడవలేదు, ఎవరిది కూడా బౌలింగ్ పెద్దగా నడవలేదు. కేవలం జస్ప్రీత్ బుమ్రాది మాత్రమే ఒక్కంది మాత్రమే నిన్న మ్యాచ్లో బౌలింగ్ నడిచింది. బట్ నెక్స్ట్ మ్యాచెస్లో అయినా ఇన్ కేస్ కంబ్యాక్ ఇవ్వాలి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇంకో మ్యాచ్లో కంబ్యాక్ ఇవ్వాల్సినటువంటి వన్ అండ్ ఓన్లీ పర్సన్ అభిషేక్ శర్మ. అభిషేక్ శర్మ 55 హాఫ్ సెంచరీ తప్పితే మిగతా ఏ టీం మీద కూడా అభిషేక్ శర్మ చెప్పుకోదగ్గటువంటి పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వలేదు. కీలకమైనటువంటి సెమీఫైనల్ 2 మ్యాచ్లో కూడా కేవలం 9 రన్స్ చేసి మాత్రమే పెవిలియన్కి చేరాడు. ఇక ఇక్కడ మాట్లాడుకోవాల్సింది సంజు శాంసన్. సో మేజర్గా వెస్టిండీస్ మీద ఆడినటువంటి సంజు శాంసన్ కూడా ఆ రేంజ్లో బ్యాటింగ్ చేశాడు. అండ్ దాని తర్వాత సేమ్ టైం ఇక్కడ కూడా చేస్తూ కూడా సేమ్ ఇక్కడ ఇంగ్లాండ్ మీద కూడా అదే రకమైనటువంటి బ్యాటింగ్ కనబరిచారు. బట్ కాకపోతే ఏంటంటే సెంచరీ మిస్ అయింది 89. బట్ ఆబ్వియస్లీ ఇంకొక 11 రన్స్ చేస్తుంటే మాత్రం నిజంగా సంజు శాంసన్ ఈరోజు వేరే రేంజ్లో అంటే ఒక సెంచరీ తోటి ఆ రికార్డ్ అలా ఉండిపోయేది. బట్ ఏదేమైనప్పటికీ అటు సంజు శాంసన్ని ఇటు విరాట్ కోహ్లీని ఇద్దరిని కూడా ఏదైతే 2024లో విరాట్ కోహ్లీని ఇక్కడ సంజు శాంసన్ ఇద్దరిని కూడా ఫొటోస్ పెట్టి సోషల్ మీడియాలో అయితే వైరల్ అయితే చేస్తున్నారు క్రికెట్ ఫ్యాన్స్. సో చూడాలి మరి ఇన్ కేస్ ఆ ఒక్క మ్యాచ్ గెలిస్తే నిజంగా కప్పు మనదే అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు. సో మరి మార్చ్ 8న అహ్మదాబాద్ వేదికగా జరిగేటువంటి మ్యాచ్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? మీ ఒపీనియన్ని కామెంట్ చేసి చెప్పండి.